హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో మనకు ఆర్ఆర్బి నుంచి మరి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని యొక్క ఏజ్ ఏంటి, దాని యొక్క వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, సో మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎంత ఉంది, ఏమేమి ఉండాలి, సో అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియో మొత్తాన్ని చూడండి. సో ఆర్ఆర్బి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి. సో దాంట్లో కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. ప్రతి అప్డేట్ అనేది మీకు ముందుగా ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. సో అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ అండ్ మా యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మన యొక్క ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎస్, కంటెంట్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఐసోలేటెడ్ మినిస్ట్రియల్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో దాంట్లో ఏ విధంగా పోస్టులు ఉన్నాయి, దాని యొక్క డేట్స్ ఏంటి ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు 20/12/2025 ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది రావడం జరిగింది. సో దాంట్లో మనకి ఇక్కడ మరలా డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30/12/2025 అంటే ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో మరలా క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 29/1/2026. సో ఈ డేట్లో మనకు అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతూ ఉంటుంది. సార్ మళ్ళీ ఇంకా కొంచెం డేట్స్ చూసుకుంటే అప్లికేషన్ మోడిఫికేషన్ ఏమైనా ఉంటే ఓకేనా, సో దానికి కూడా మనకు ఒక డేట్ అనేది ఇచ్చాడు. 1/2/2026 నుంచి సో 10/2/2026 వరకు మనకు అప్లికేషన్ మాడిఫై అనేది చేసుకోవచ్చండి. అంటే ఏవైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కంపల్సరీ నాన్న. సో ఆధార్ కార్డు అనేది మీరు పెట్టిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో యాజ్ వెల్ యాజ్ 10th క్లాస్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. దీన్ని మైండ్లో పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయండి. మరిలా దీంట్లో ఉన్న వేకెన్సీలు ఏంటి అసలు, సో ఏజ్ ఏ విధంగా ఉంది, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూద్దాం. చీఫ్ లా అసిస్టెంట్కి సంబంధించి మనకు లెవెల్ సివిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాని యొక్క ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాలండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీలు వచ్చేసి 22. నెంబర్ ఆఫ్ వేకెన్సీలు వచ్చేసి 22 అనేది ఇవ్వడం జరిగింది. సో మరలా దీంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి C1 44,900 రూపాయలు లెవెల్ సివిల్ వస్తుందండి. దీని యొక్క ఏజ్ మనకు 18 నుంచి 32 సంవత్సరాలండి. సో దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీలు వచ్చేసి 7 వేకెన్సీలు ఉండడం జరిగింది. మరలా జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి మనకు 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలండి. దీంట్లో మనకు 202 వేకెన్సీలు అనేవి ఇవ్వడం జరిగింది. సో 202 వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ సంబంధించి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలండి. దీంట్లో మనకు 15 వేకెన్సీలు అనేవి ఉండటం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సంబంధించి కూడా మనకు 18 నుంచి 33 సంవత్సరాలండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీలు వచ్చేసి 24. అదేవిధంగా సైంటిస్ట్ అసిస్టెంట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి లెవెల్ 6కి సంబంధించి మనకు 18 నుంచి 35 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 2 వేకెన్సీలు ఉండడం జరిగింది. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మనకు 18 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చాడండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీలు వచ్చేసి 39. ఓకే, అదేవిధంగా సైంటిఫిక్ సూపర్వైజర్కి సంబంధించి లెవెల్ 7 అండి. సో దీంట్లో మనకు 18 నుంచి 35 ఇయర్స్ అనేది ఏజ్ ఉంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది. సో ఓవరాల్గా మనకు 312 వేకెన్సీలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి దీన్ని కూడా. సో మరి దీని యొక్క
ఏజ్ రిలాక్సేషన్ అనేది కంపల్సరీగా మీకు వర్తిస్తుంది. సో దాంట్లో ఏజ్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి మనకు 15 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీకి సంబంధించి మనకు 3 ఇయర్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా రిమైనింగ్ ఇంకెవరికైనా సరే ఏజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలా ఉండాలనేసి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మన యొక్క వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే దానికోసం ఇంకా డీటెయిల్స్ కావాలంటే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఓకే రైట్. మరి ఇక్కడ ఏజెస్ కూడా మనకు ఇప్పుడు నేను చెప్పినంత అన్నీ కూడా జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఏజ్ అండి. మరి ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అందరికీ కూడా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉండాలని అన్నీ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ డేట్లు అనేవి చూసి మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోండి సార్. ఓకే రైట్. దాంట్లో ఇంకా కొంచెం ఒకసారి చూస్తే మరి ఫీజెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అప్లికేషన్ ఫీజెస్ అనేవి. సో అందరికీ కూడా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా 500 రూపాయలు అనేది పే చేయాలండి. అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు 250 రూపాయలు అనేది పే చేయాలండి. సో 250 రూపాయలు. సో మరి దీంట్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 500 రూపాయలు మీరు పే చేసిన తర్వాత మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతే మనకు 400 రూపాయలు అనేది రీఫండ్ అనేది అయిపోతుంది ఫస్ట్ స్టేజ్ అయిపోయినాక. మరి ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ వెల్ యాజ్ వీళ్ళకి 250 రూపాయలు కూడా రీఫండ్ అనేది అయిపోతుంది ఆఫ్టర్ ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే నెక్స్ట్ వన్ ఒకసారి చూద్దాం. సో మరి ఇక్కడ మార్క్స్ అనేది వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఎబిలిటీ, ప్రొఫెషనల్ ఎబిలిటీ ఏదైతే ఉందో దానికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు 10 క్వశ్చన్స్ అనేవి 10 మార్క్స్ ఉంటాయి. జనరల్ సైన్స్కి సంబంధించి మనకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఓవరాల్గా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 అండి, నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. మరి దీంట్లో కూడా మనకు నెగిటివ్ అనేది ఉంటుంది, 1/3 అనేది నెగిటివ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే రైట్. వేకెన్సీస్ ఒకసారి చూద్దాం. చీఫ్ లా అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే లా అనేది చేసి ఉండాలండి, ఎల్ఎల్బి చేసి ఉండాలి. సో ఎల్ఎల్బి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా చీఫ్ అసిస్టెంట్ లాకి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి గ్రాడ్యుయేట్ విత్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా, దీనిలో కూడా మనకు ఎల్ఎల్బి అనేది చేయాలి. సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూడండి. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ ఇచ్చాడండి ఇక్కడ. దీని యొక్క క్వాలిఫికేషన్ కూడా మాస్టర్ డిగ్రీ విత్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో లేదా మాస్టర్, ఇలా మీకు వేకెన్సీస్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే మన యొక్క అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి సార్. నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్. సో దీంట్లో క్వాలిఫికేషన్ ఏముందంటే మనకు డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ అంట. ఓకేనా. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి దీంట్లో. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలండి దీనికి. సో సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ సంబంధించి. ఓకే రైట్. మరలా స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సంబంధించి కూడా మనకు గ్రాడ్యుయేషన్ ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్తో పాటుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిప్లొమా ఇన్ లేబరు సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కానీ, డిప్లొమా ఇన్ లేబర్ వెల్ఫేర్ లాకి సంబంధించినటువంటి కానీ. సో ఈ క్వాలిఫికేషన్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అంటే గ్రాడ్యుయేషన్తో పాటుగా వీటి యొక్క క్వాలిఫికేషన్ కూడా ఉండడం జరగాలి దానికోసం అప్లై చేయాలంటే. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 2nd క్లాస్ మాస్టర్ డిగ్రీను సైకాలజీ చేసి ఉండాలంటండి. ఓకే
నెక్స్ట్ వన్ చూస్తే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ కెమిస్ట్ అండ్ మెటలజిస్ట్. సో దీన్ని మనకు 10th క్లాస్ చేసుంటే 12th క్లాస్ చేసుంటే చాలండి. దట్ మీన్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. దాంట్లో సైన్స్ ఫిజిక్స్ అంటే దట్ మీన్స్ ఎంపీసీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అంటే మ్యాథ్స్ ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి అండ్ కెమిస్ట్రీ ఉండాలి. సో ఈ 3 కూడా ఉండేవాళ్ళు దీనికి మన అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ సైంటిఫిక్ సూపర్వైజర్ అంటండి. సో దీని యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ 2nd క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఆరు 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంట. సో ఇది చేసిన తర్వాత కూడా వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో ఎవరికైనా సరే ఇప్పుడు మనం చెప్పినటువంటి డీటెయిల్స్ అనేవి ఉండేప్పుడు మాత్రం అప్లికేషన్ పెట్టేసుకోండి. రేపు పొద్దున ఇప్పుడు అప్లికేషన్ పెట్టి క్వాలిఫికేషన్ లేకపోతే మనకు రిజెక్ట్ అనేది అయిపోతుంది. సో కొంచెం నోటిఫికేషన్ అనేది అబ్జర్వ్ చేసి అప్లికేషన్ అనేది పెట్టడానికి ట్రై చేయండి సార్. ఓకే రైట్. సో మన యొక్క యాప్లో ప్రతి ఒక్క కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా డిస్కౌంట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ప్లే స్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి దాంట్లో ఉండే మనకు ఉన్నటువంటి ప్రతి ఆర్ఆర్బి కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే మీకు మన యొక్క యాప్లో ఉండడం జరుగుతుంది. దాంట్లో ఉండే కంటెంట్ని అబ్జర్వ్ చేయండి బాగా. సో ప్రతి ఒక్కరూ కూడా ప్లే స్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి కంటెంట్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇంకా మన దగ్గర ఆర్ఆర్బికి సంబంధించి మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి సో ఎవ్రీడే మనకు లైవ్ అనేది కండక్ట్ అవుతుందండి 6 PM. సో ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి. ఇంకా ఎవరైనా సరే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియచేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.